చాలా రోజుల తర్వాత శ్రీరంగాన్ని బకరా చేసి మజా అని చెప్పి వాడితో పసుపు నీళ్ళు అయితే తాగిచ్చేసాము. అసలు మ్యాటర్ ఏంటంటే మా సివిల్ మేకు బ్రాంచ్లు సపరేట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఆ రోజు నుంచే శ్రీరంగాడు కూడా మా గ్యాంగ్ నుంచి సపరేట్ అయిపోయి మమ్మల్ని కలవటమే మానేశాడు. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే కలుస్తా ఉన్నాడు. అందుకే అనమాట మా గ్యాంగ్ అందరం కలిసి వాడు రోజు మమ్మల్ని కలిసేలాగా వాడి మీద ఒక ప్రాంక్ అటం అయితే చేయబోతున్నాము. దానికోసమే మా సిఆర్ గడు పెద్ద సాహసం చేసి ఇంటి దగ్గర నుంచి పసుపు ప్యాకెట్లు కట్టుకుని వచ్చాడు. అసలు ఆ పసుపు ప్యాకెట్ కాలేజీకి తీసుకెళ్లి మీరేం చేస్తారని అనుకోకండి, వీడియో మొత్తం చూడండి. వాటర్ బాటిల్ లో కొన్ని వాటర్ పట్టుకుని ఆ పసుపు అంతా దాంట్లో వేసి మిక్సింగ్ చేసేసాము. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎలా పడుతుంది, మాకైతే అచ్చం మజాలాగే పడుతుంది. అంటే ఇంకా శ్రీరంగాడు వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి బయటికి రాకముందు మీ అందరూ క్యాంటీన్ కి వచ్చి 2 థమ్స్అప్ సీసాలను ఒక ఖాళీ సీసా తీసుకుని దాంట్లో మనం కలిపింది అయితే పోసేసాము. ఆ సీసాలోకి మనం తయారు చేసింది పోసిన తర్వాత నిజంగా చెప్తున్నాను సేమ్ మజాలాగే ఉంది. ఇంకా వాడికి డౌట్ రాకుండా మొత్తం అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత సిఆర్ గారితో వాడికి ఫోన్ చేపించి క్యాంటీన్ కి రానని పిలిపించేశాను. ఇంకంతే వాడు వచ్చేస్తున్నాడు. వాడు వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమో థమ్స్అప్ ఉంది, నా దగ్గర ఏమో మజా ఉంది అని అడుగుతాడేమో అనుకున్నాను. కాకపోతే ఫోన్ మాట్లాడుకుండా వచ్చి తాగేశాడు. ఇంకంతే అనమాట. అది తాగిన వెంటనే పరుగులు తీస్తూ వెళ్లి మరి అభిషేకం చేశాడు బయట. చాలా రోజుల తర్వాత మీ చేతులు ఎలా బకరైపోతారని అసలు అనుకోలేదు అంటున్నాడు శ్రీరంగాడు. మరి ఈనాటి ముఖ్యమైన అంశాలు ఇవే అనమాట. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటైతే మర్చిపోకండి.